అమ్మని వీడియోలోకి రమ్మంటే సడన్ గా ఇంత మాట అంటదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రీసెంట్ గా మన బర్రె ఇంతే జున్నుపాలు అయితే తీసుకున్నాం. ఈ రోజు జున్ను ఎలా తయారు చేస్తారో చూద్దాం. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి జున్నుపాలు తయారు చేసిన చూడడం. చదువు తప్ప ఇంట్రెస్ట్. పక్కన మా అమ్మ వర్యులు చెప్తుంటే నేనైతే చేస్తున్నా. ఫస్ట్ స్టవ్ ముట్టించుకొని దానిపై గిన్నె పెట్టి అందులో జున్నుపాలు అయితే పోసుకున్నా. కాపకుండా పాలను కలుపుతూనే ఉండాలి. ఎంత వేడి అయితే అంత స్పీడ్ గా కలపాలి, లేకపోతే గడ్డ కట్టిపోతుంది మొత్తం. ఫస్ట్ వీడియోలోకి మా అమ్మని రామన్నా జున్ను తయారు చేయడానికి. అమ్మ జెండు బామ్ తోటి జరం తెప్పించే రకము, చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లుంటది మనతో. ఇంకా జున్నుపాలు బాగా వేడేకాక అందులో తగినంత బెల్లం అయితే వేసుకోవాలి. చాలా మంది ఉప్పు చక్కెర కూడా వేసుకుంటారు, కానీ బెల్లం అయితే చాలా బాగుంటది. ఇంకా బెల్లం వేసిన జున్నుపాలను ఒక 10 నిమిషాలు కలుపుతూ ఉంటే జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఇంకా రెడీ అయిన జున్నును బౌల్లోకి తీసుకొని తింటూ ఉంటే అబ్బా స్వర్గమే. నేను చేసిన జున్నును ఫస్ట్ మా అమ్మకే టేస్ట్ చేయించాను. 200% సర్ఫ్. మా అమ్మ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నెక్స్ట్ అయితే నేను తిన్నా, మామూలుగా లేదు, చాలా స్వీట్ గా ఉంది. మీరు ఎప్పుడైనా జున్ను తిని ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోండి. ఉంటా మరి, లవ్ యూ, బాయ్.